ఎండాకాలం వచ్చి సార్ పిల్లలందరూ ఇక్కడే మధ్యాహ్నం కూడా ఆడుకునేవాళ్ళు దండాలు కట్టి బట్టలు ఆరేసుకునే వాళ్ళు పిల్లలు ఇక్కడే మోరి దగ్గర స్నానం చేసేది. మాకు ఇక్కడ ఎండ ఉంటుంది. ఇప్పుడు ఈ డ్రమ్ముల నీళ్ళు కూడా మొత్తం నిన్న కొట్టిన కాడ నుంచి మధ్యాహ్నం మొత్తం ఎండకు కాగినాయి. ఎండకు నీళ్ళు కాగుతున్నాయి అని డ్యూటీలో సార్ చెప్తే ఏమవుతుంది వంట చేసేదానికి ఒక పూట చేస్తున్నాం అనేసరికి నేను ఈ స్టవ్లన్నీ తీసుకుపోయి చెట్ల కింద చేసి నిన్న వంట చేసిన. 5:30 వరకు కూడా ఎండ అయిపోలేదు సార్. నేను ఎదురెండలో నేను వంట చేయలేకపోతున్నా. ఇప్పుడు ఇయ్య వాటర్ మేము తాగాలి. చెట్లు ఉన్నాయి సార్, చాలా చల్లగా ఉండేది. మా తమ్ముళ్ళు అందరూ మేమందరం ఇక్కడే వాచ్మెన్ కానీ అటెండర్ కానీ నేను కానీ అందరం ఇక్కడే ఫ్యాన్ కింద వేసుకొని కూర్చునే వాళ్ళం. ఇప్పుడు కనీసం మాకు ఇక్కడ కూర్చోవడానికి కూడా లేదు సార్. ఏ రూమ్లో అయినా ఖాళీగా లేదు, కూర్చోవడానికి కూడా లేదు. ఇంటికి పోతే అట్లా ఎట్లా పోతారని అంటారు. ఇప్పుడు ఈ ఎండలో నేను 5:30 వరకు కూర్చొని వంట చేయాలి సార్. ఇది నా పరిస్థితి. ఇప్పుడు నిన్న నరికేటప్పుడు మీరు వచ్చిర్రా అడిగిర్రా? మరి ఎందుకు నరికేటప్పుడు నేను లేను సార్. నిన్న నాకు కొంచెం స్టమక్ పెయిన్ ఉంటే హెడేక్ ఉంటే నేను ఇంటికి వెళ్ళినా. మా వాచ్మెన్ ఉన్నాడు, తమ్ముడు కొంచెం వంట చేయవా, నేను మార్నింగ్ టిఫిన్ చేసి. మరి మేడం అడిగిర్రా ఎందుకు కట్ చేసిర్రు ఏం సంగతి అని అడిగిర్రా ఏమన్నా మీరు? నేను మార్నింగ్ అడిగాను, పొద్దున్న ఎండ వస్తుందిగా మేడం ఎందుకు చెట్లు నరికినవి ఏంటంటే ఆడితో నీకేమవుతుంది, ఏదో ఒక సొల్యూషన్ చేస్తా కదా, నీ పని నువ్వు చేసుకోరాదు, మా గోళ్ళ మాకుంటే నీకెందుకని నన్నే పొద్దున తిట్టింది. ఆ తర్వాత ఫారెస్ట్ ఆఫీస్ సార్ వాళ్ళు వచ్చారు. ఇంకేం జరిగిందో నాకైతే తెలియదు సార్. అసలు ఏ రోజు కూడా నరుకుతాను వచ్చిర్రు సార్. పొద్దున ఫారెస్ట్ ఆఫీస్ సార్ వాళ్ళు వచ్చారు, లోపల పోయి మాట్లాడుకున్నారు. వాళ్ళు కూడా ఏంటమ్మా ఇట్లా చేసిరంటే తెలియదని చెప్పినాం సార్. మాకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఈ చెట్లు ఉన్నప్పుడు ఎట్లుండేది? చాలా చల్లగా ఉండేది సార్. మేము మంచిగా చెట్ల కిందనే కూర్చుండేది మధ్యాహ్నం. మేడం ఏమంటుంది ప్రమాదకరంగా ఉన్నాయి కావాలి అన్నట్టు? ఏం లేదు సార్, ప్రమాదకరం అనేది ఒక్క చెట్టు అక్కడ సైడ్ ఎండింది, కానీ దాంతో కూడా ఏం ప్రాబ్లం లేదు. పిల్లలు అయితే దాన్ని గుంతతోడి అది చేశారని చెప్పి చెప్తారు. చెట్లను అసలు ఎండిపోవడానికి ఏదో కెమికల్ అది వేసిరంట అని అన్నారు సార్. నేనైతే చూడలేదు అంటున్నారు. చుట్టూ పాదైతే తీసి ఉంది, కానీ లోపల ఏం వేశారో నేనైతే చూడలేదు. అది ఎండిపోయింది అప్పటి నుంచి. రాలడం వల్ల ఊకడానికి ఇట్లా ప్రాబ్లం అవుతుంది అనేసి చెట్లు తీసినామంటున్నారు. ఆ చెట్టు ఎండిపోయి ఎన్ని రోజులు అవుతుంది? ఈ మంత్ ఇక ఆకు రాలిన కాంచి ఇగురు రాలేదు సార్. ఈ మేడం వచ్చిన తర్వాత ఇప్పుడు నిన్న మొన్నే సార్ 1 మంత్ అవుతుండొచ్చు. అంతేనా? 1 మంత్ కంటే ఇంకా ముందే. మీ పేరేందమ్మా, మీరేం చేస్తారు? నా పేరు మంజుల సార్. నేను ఇక్కడ హెడ్ కుక్కును. 2 కుక్కులు ఉన్నాం. ఒక కుక్ అసిస్టెంట్ కుక్ కలెక్టర్ గారి ఇంట్లో పనిచేస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను ఒక్కదాన్ని అయినా స్ట్రెంత్ 80 మంది ఉండరు. ఈ రోజు అయితే 50 మంది ఉండరు. ఇంకా అంతే సార్, ఈ పని అంతా నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇబ్బందిగా మారిందా? ఇబ్బందే సార్, నాకు ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు నేను ఈ ఎండకి పొద్దుముక్కులు ఇక్కడ కూర్చోవాలి సార్, నేను ఉండలేకపోతున్నా. మా సార్ వాళ్ళు వస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే కూడా నేను మాట్లాడి ఇది కిచెన్ ఎక్కడైనా షిఫ్ట్ చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎండలో పెట్టి పెట్టాలి సార్. అన్నం కూరలు మొత్తం ఎండలో పెట్టినందుకు మళ్ళీ ఎండకి ఖరాబ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అది ఇది అని చెప్పి మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి మళ్ళీ ఎంతసేపు ఉన్న కుక్కల మీదకే వస్తుంది కదా సార్. అది నా టెన్షన్ సార్ మెయిన్గా. ఈ వాటర్ అయితే కాలుతాయి సార్ డ్రమ్ములు. పైసా ఇది చేస్తున్నాం. परमिशन लिए? नहीं मैडम. मुझे